వాసవిమాత అంటే ఎవరు? వాసవిమాత ఆత్మార్పణ గురించి కొంచెం తెలియచేయండి అమ్మా. మన ఆర్యవైశ్యుల కులదైవం వాసవిమాత. పెనుగొండ పట్టణంలో కుసుమశ్రేష్ఠి, కుసుమాంబ అనే ఇద్దరు వైశ్యులు ఉండేవారు. వారికి వైశాఖ శుద్ధ దశమి నాడు కవలలు జన్మించారు. వారి పేరు వాసవాంబ, విరూపాక్ష. వీరిరువురికి భాస్కరాచార్యులనే గురువు గారు విద్య నేర్పించారు. వీరు సంగీతం, సాహిత్యం, విద్యల్లో ప్రావీణ్యం పొందారు. అష్టాదశ శాస్త్రాలు, 4 వేదాలు అభ్యసించారు. బంధువులందరినీ పిలిచి విరూపాక్షునికి ఉపనయనం చేశారు. విరూపాక్షునికి రత్నావతి వివాహం జరిగింది. ఒకనాడు రాజమందిని పాలించే విష్ణు పాండవ మనవుడైన విష్ణువర్ధన్ను పెనుగొండ వచ్చాడు. పెనుగొండకు వచ్చిన రాజుకి హారతి ఇవ్వడానికి వాసవిమాతను తీసుకెళ్లారు. వాసవిమాతను చూసి రాజు మోహించి వివాహం చేసుకుంటానని అడిగాడు. పురప్రముఖులు బాలనగరులు పంపి రాజు బుద్ధిజబ్బుగా ప్రయత్నం చేశారు. అప్పుడు బాలనగరులు, ఓ రాజా, మా వాసవాంబ పార్వతీదేవి వంశ, నువ్వు మానవుడు కాబట్టి అంత వివాహం కుదరదని సమంజసం కాదని చెప్పారు. మీకు 53 మంది భార్యలు ఉండగా మా వైశ్యకాంతను కోరడం ధర్మం కాదు. ఆ విషయం చెప్పిన బాలనగరులను రాజు అహంకారంతో కట్టి కొట్టించాడు. అప్పుడు రాజు అహంకారంతో వాసవిమాతనిచ్చిన వివాహం చేస్తారా లేకపోతే నాతో యుద్ధం చేస్తారా అని అడుగుతారు. అప్పుడు బాలనాగరులు బాగా తెలివిగా ఆలోచించి, ఇప్పుడు శుక్రమూడాలి, ఇప్పుడు ముహూర్తాలు లేవు, మాఘమాసం నాడు వచ్చి వివాహం చేసుకుంటాము అని అన్నారు. బాలురు పెనుగొండ పట్టణానికి తిరిగి వచ్చి పురప్రముఖులతో ఈ విషయాన్ని చెప్పారు. అప్పుడు వాసవిమాత మన నియమాలు కట్టుబాట్ల ప్రకారం రాజుని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది. హింస ఇష్టం లేని వాసవాంబ అగ్ని ప్రవేశం చేయాలని నిర్ణయించుకుంది. ఆమెతో పాటు 102 గోత్రికులు కూడా అగ్ని ప్రవేశం చేయాలని నిర్ణయించుకున్నారు. రాజును మరిపించడానికి పురప్రముఖులు మైలాడిని పంపారు. అప్పుడు వాసవిమాత కన్యగా అగ్ని ప్రవేశం చేయకూడదని నగరేశ్వర స్వామిని వివాహం చేసుకుంటారు. ప్రవేశ సమయంలో వాసవిమాత పుర ప్రజలకు మరియు బాలురకు చెప్పిన నీతి సూక్తులు. ధర్మబద్ధమైన పనులే చేయమని చెప్పింది. ధర్మ వడ్డీ మాత్రమే తీసుకోమని చెప్పింది. ఎవరికీ లేదనకుండా దానం చేయమని, మేనర్కపు పెళ్లిళ్ళు చేసుకోమని చెప్పింది. ఈ విధంగా వైశ్యులు నీతి బోధ చేసి 102 గోత్రికులతో కలిసి మాఘశుద్ధ విజయ నాడు అగ్ని ప్రవేశం చేసింది. అదే సమయంలో అక్కడ విష్ణువర్ధన మహారాజు తలపగిలి చనిపోయాడు. అగ్ని ప్రవేశం అయిన తర్వాత వాసవిమాత నగరేశ్వరితో కలిసి పెనుగొండ పట్టణంలో మన కోసం ఇల్లదైవంగా వెలిసారు. ఇది మన వాసవిమాత జీవిత చరిత్ర. అర్థమైందమ్మా? అర్థమైంది. ఇంత చక్కగా వివరించినందరికీ ధన్యవాదములు.